హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట. సూర్యుడు రాలేదండి, మోడం ఉంది, వర్షం పడుతుందో ఏమో. బట్టలు ఉతకడం స్టార్టింగ్ చేశాను అనమాట. నానేసాను బట్టలు, ఇంకా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఈరోజు సండే అండి, పిల్లలకు స్కూల్ లేదు. ఇంక ఇప్పుడు బట్టలు ఉతకడం స్టార్టింగ్. కిటికీ అండి, కిటికీలు 5 ఉన్నాయి. క్లీన్ చేయాలన్నాను కదా, ఇది ఫస్ట్ కిటికీ అనమాట. ఇది క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసేసాను. ఇది రెండో కిటికీ అండి. ఇది రెండో కిటికీ క్లీన్ చేస్తున్నాను, మొత్తం ఓపెన్ చేసి. కింద ఇదంతా తుడిచేస్తున్నాను. ఖాళీనంతా స్ప్రే చేసి ఇదంతా విండోస్ అంతా క్లీన్ చేస్తున్నామండి. మూడో కిటికీ అండి, మూడో కిటికీ కూడా అంతా క్లీన్ చేశాను అనమాట. అంతా క్లీన్ చేసేసి అంతా పేపర్ వేసి పెట్టాను. 5వ కిటికీ కూడా అయిపోయిందండి, ఇది క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసి పేపర్ వేసి పెట్టాము. ఇంకా చేయాలని చెప్పాను కదండి, క్లీన్. ఇది కూడా చేశానండి, ఈ గూడు కూడా టోటల్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఈ 3 గుళ్ళు క్లీన్ చేస్తే ఇంకా అయిపోతాయండి టోటల్. ఉతికేసానండి, ఉతికి ఆరేసాను అనమాట. సూర్యుడు వచ్చేసాడు, ఎండ ఎక్కువగా పెడుతుంది. పొద్దున మోడంగా ఉండింది, ఇప్పుడు ఎండ పెడుతుందండి. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు అన్నీ ఆరేసానండి. క్లీన్ చేసేసానండి, అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. ఇవి కూడా క్లీన్ చేసేసాను. తలుపులన్నీ తుడిచేస్తున్నానండి. తలుపు అన్నీ తుడిచేసానండి. ఈ గోడలన్నీ తుడిచేసాను స్పాంజితో. ఈ తలుపు కూడా తుడిచేస్తున్నానండి. గుమ్మాలు, తలుపులు అన్నీ తుడిచేస్తున్నానండి. స్విచ్ బోర్డులు అన్నీ తుడిచేస్తున్నానండి. అన్నీ టోటల్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా బెడ్షీట్లు అవన్నీ ఉతికేసేయాలి. ఇప్పుడు వరకు అవన్నీ అయిపోయినాయండి. ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ అంతా అయిపోయింది. బిందెలకు పెయింట్ వేసి పెట్టాను కదండి, చెట్లు నాటాలని. చెట్లు నాటాలంటే మనకు ముఖ్యంగా రంధ్రాలు ఉండాలి కదా, రంధ్రాలు చేశానండి బిందెలకి. చూడండి, వీటికి కూడా రంధ్రాలు చేశాను 2 బిందెలకి. బిందెలకు రంధ్రాలు వేసాం కదండి, ఆ రంధ్రాల మీద అనమాట నీళ్ళు ఈజీగా వెళ్ళిపోవడానికి మట్టి పడకోకుండా రాళ్ళు వేసామండి, గులకరాళ్ళు 2 బిందెలలో. ఇప్పుడు మట్టి పోద్దాం. మట్టి సాయిల్ అనమాట. ఇది సాయిల్లో మిక్సింగ్ అనమాట. ఇసుక కలుపుతున్నాను. వట్టి మట్టి కలిపినామంటే, వట్టి మట్టిలోనే చెట్టు నాటామంటే ఇట్లా ఉంటలు వచ్చేస్తుంది. ఇట్లా ఉంటలు లేకోకుండా మనం ఇసుక మిక్సింగ్ చేసినామంటే ఉంటలు కట్టుకోకుండా సాయిల్ లూజ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇసుక కలుపుతున్నాను ఈ మట్టిలో. ఇంత ఎర్రమట్టి కూడా కలిపేశాను. ఇసుక పోసానండి. ఇదంతా ఇట్లా మిక్సింగ్ చేద్దాం. ఇదంతా ఇట్లా మిక్సింగ్ చేసినామంటే మనం ఇసుక మట్టి 2 లూజ్గా ఉంటాయండి. ఒట్టి మట్టి అయితే లూజ్ ఉండదు, టైట్ అయిపోతుంది. ఇదంతా మిక్సింగ్ చేసామండి. ఇంక ఇప్పుడు మనం బిందెలలోకి వేసేసుకుందాం. ఈ విధంగా బిందెలలో వేసేసుకుంటున్నామండి. మట్టి అంతా బిందెలో వేసామండి. ఇంక ఇప్పుడు చెట్లు పెట్టేస్తాం. ఇట్లా 2 బిందెలలో పోసి పెట్టామండి. నర్సరీ నుంచి చెట్లు తెచ్చామండి, ఇండోర్ ప్లాంట్స్ అనమాట. 2 ఒకేలాంటి చెట్లే తెచ్చాము. ఇప్పుడు చెట్లు వేద్దాం. ఇట్లా కవర్ తీసేస్తున్నామండి, కవర్ తీసేసి పెడుతున్నాం. ఇట్లా పెట్టేసామండి. ఇంకా దీంట్లో మట్టి వేస్తాము. చెట్లు నాటామండి.
ఇంకా వీటిపైన రాళ్ళు పెడుతున్నాము, చిన్న చిన్న రాళ్ళు. నీళ్ళు పోస్తున్నామండి. ఇక్కడ ఒక బిందె పెట్టామండి, ఇక్కడ ఒక బిందె పెట్టామండి.